హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఎల్లప్పుడూ ఉండాలి. మీ కష్టాలన్నీ గట్టెక్కిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే, నేను ఈ రోజు ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను. మనం ఎప్పుడు వంకాయ కొత్తిమీర కారం చేసుకుంటాం కదా, అలా కాకుండా ఆనపకాయతో కొత్తిమీర కారం కూర మా బ్రాహ్మణ స్టైల్లో ఎలా చేసి చూపిస్తాను అన్నది నేను మీకు చేసి చూపిస్తాను. అంతకంటే ముందు ప్లీజ్ అండి, రిక్వెస్ట్ గా అడుగుతున్నాను, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేత ఆనపకాయ మనకి ఉంటుంది కదా, చిన్న మినీ సైజ్ ఆనపకాయ తీసుకున్నానండి. అందులో ఒక్క చెక్క ఆనపకాయ అయితే సరిపోతుంది మనకి. దీన్ని ఇలా నేను చిన్న చిన్న రజనలుగా ముక్కల్లా తరుక్కున్నాను అనమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనము కుక్కర్ లో వేసుకుని దీన్ని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాం, ఆనపకాయ కూడా గమ్మనే ఉడికిపోతుంది. సో ఒక్క విజిల్ వచ్చాక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు అది చల్లారుతూ ఉంటుంది కదా. ఈ లోపు అయితే మనం కొత్తిమీర కారానికి ముఖ్యంగా ఒక కట్ట మినీ సైజు కట్ట కొత్తిమీర కట్ట ఒక కట్ట తీసుకుని 5 పచ్చిమిర్చి తీసుకున్నాం అండి. 5 పచ్చిమిర్చి ఇలాగ కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరుపుకొని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ లో శుభ్రంగా ఈ కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి కచ్చపచ్చగా బరకగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, లేదు మీరు పేస్ట్ లాగైనా బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, నేను మిక్సీ పట్టి తెచ్చుకుంటున్నాను. ఇలాగా మొత్తం నేను పేస్ట్ లా మిక్సీ గ్రైండ్ చేస్తాను అనమాట. కచ్చపచ్చగా అంటే కూరలో గమ్మున ఒక్కొక్కసారి కలుస్తుంది, కలవకపోతుంది కదా. కొంతమంది అలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఈ లోపు అయితే కుక్కర్ విజిల్స్ వచ్చేసింది కదా, ఆ ముక్కల్ని చల్లారి పెట్టేసుకున్నాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి ముక్కలు. అసలు ఒక్క విజిల్కే చాలా బాగా చక్కగా ఉడికిపోతాయి. మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాము కాబట్టి ఆనపకాయ కూడా గమ్మనే ఉడికిపోతుంది కాబట్టి బాగా ఉడికిపోయాయి. వీటిని అయితే మనము శుభ్రంగా ఒక స్ట్రైనర్ లో స్ట్రెయిన్ చేసుకుని చల్లారి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఒక మూకుడు బాండి తీసుకుని 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఈ చల్లారి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుని ఒక 5-10 నిమిషాలు వేయించుకోవాలి నూనెలో. ఎందుకంటే అది ఉడికింది డైరెక్ట్ అలా కొత్తిమీర ముద్ద వేసేసుకుని ఏదో ఉప్పు వేసేసుకుని తినేస్తే రుచి ఉండదండి. సో ఇలా 1-2 సార్లు మనం ఒక 5-10 నిమిషాలు ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆ ముక్కల్ని. వేయించుకున్న తరువాత మనం ఇప్పుడు ఆడి పెట్టుకున్న కొత్తిమీర ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఆ కొత్తిమీర ముద్దని అందులో వేసుకున్నామండి. ఈ కొత్తిమీర ముద్ద ఆడి పెట్టుకున్నాం కదా, ఇది బాగా వేగింది ఆ ముక్కలు. ఈ ముద్దను అందులో వేసేసుకుని బాగా ఆ ముక్కలకంతా కూడా కొత్తిమీర ముద్ద బాగా పట్టేలాగా 5 నిమిషాలు బాగా కలుపుకోండి. అలా బాగా 1-2 సార్లు కలుపుకుంటే ఆ కొత్తిమీర ముద్ద అంతా కూడా కారం ఏదైతే ఉంటుందో అది ఆ ముక్కలకి పడుతుంది. ఎందుకంటే మనం ముక్కలు విడిగా ఉడికించుకున్నాం కదా, ఈ కారం అంతా ముక్కలకి పట్టాలి కాబట్టి శుభ్రంగా కలుపుకోవాలి. అప్పుడైతే అడగంటకుండా ఉంటుంది అనమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి. హైలో గానీ మరీ సిమ్లో గానీ పెట్టుకోవద్దు. ఇక్కడైతే నేను రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 5 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కూర దగ్గర పడేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా ఎంత బాగా పీల్చుకుందో. ఆయిల్లో మగ్గించుకుంటేనే కూర టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడిపోయింది కదా, చూడండి ఎక్కడ ఆయిల్ మనం ఎంత ఆయిల్ వేసాం ఆయిల్ ఏం కనిపించట్లేదు. బాగా దగ్గర పడింది, కూర అంతా బాగా ఉడికింది అనమాట. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాము. ఫైనల్లీ మనకి ఆనపకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయిందండి. ఆనపకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయింది. ఇదైతే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందండి నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.